హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతి పండగకి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. మేము తిరిగి రిటర్న్ అయ్యేటప్పుడు మాకు గోరుమిటి స్వీట్ చేసి ఇచ్చిందండి అమ్మ. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన వ్లాగ్ అండి. నేను గోరుమిటి చేసేటప్పుడు దాని తయారీ అంతా కూడా నేను వీడియో తీయలేకపోయానండి. ఎందుకంటే అమ్మ వేరే ఇంట్లో ఉండి చేసింది, నేనేమో లోపల ఉండిపోయాను. అందువల్ల నేను వీడియో అయితే తీయలేకపోయాను. లోపల తీసుకొచ్చి అవి పాకంలో కలిపేటప్పుడు మాత్రం వీడియో తీసానండి. దయచేసి ఎవరు ఏమి అనుకోవద్దు, సగం సగం తీస్తున్నారేటని అనుకోవద్దండి దయచేసి. పాసిబిలిటీ ఉన్నంత వరకు తీస్తున్నానండి. ట్విన్స్ కదండి, నాకు చిన్నపిల్లలతో కొంచెం అవ్వక నేను అలాగా డిలే చేస్తున్నాను. ఇక్కడైతే అమ్మ గోరుమిటి స్వీట్ అయితే నాకు చేసి ఇచ్చిందండి. ఆ గోరుమిటీస్ని పాకంలో అయితే డిప్ చేస్తున్నారండి. డిప్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొక బేషన్లోకి సపరేట్ చేస్తున్నారు. ఇలా కొద్ది మొత్తంలో పాకంలో డిప్ చేసి తీసుకోవాలండి. అప్పుడు ఈవెన్గా మనకి గోరుమిటి అంతా స్వీట్గా ఉంటుంది. అలా కొంచెం మోతాదులో తీసుకుని పాకంలో డిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్వీట్ కంటెంట్ అనేది ఈవెన్గా సరిపోతుందండి. ఒక చోట ఎక్కువగా ఒక చోట చప్పగా లేకుండా ఈవెన్గా మనకి సరిపోతుంది. అందువల్ల ఇలా కొంచెం మోతాదులో మనం తీసుకొని డిప్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో అయితే మా అమ్మగారు చేస్తున్నారు చూడండి. మా అమ్మగారు చాలా బాగా పిండి వంటలు అయితే చేస్తారండి. మా అక్క, మా పెద్దక్క, మా మూడో అక్క, మా అమ్మగారు పిండి వంటల్లో మాత్రం చాలా నైపుణ్యం కలిగి ఉన్నారండి. మా అమ్మమ్మ గారు దగ్గర నుంచి వీళ్ళందరికీ ఇలా ఈ విద్య అనేది అలవర్చుకున్నారండి. చాలా బాగా అయితే చేస్తారు పిండి వంటలు. ఇక్కడ నాకు అసలు అంత టాలెంట్ అయితే లేదండి పిండి వంటల విషయంలో. అరిసెలు, బూరెలు, గారెలు రకరకాల పిండి వంటలు అయితే చేస్తారండి చాలామంది. మా అమ్మ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారండి. పండగ పెళ్ళిళ్ళ సీజన్లో మా అమ్మ వాళ్ళకి కొంచెం బిజీ అవుతారండి ఈ పిండి వంటల్లో. మొత్తం ఇలా ఉందండి. మొత్తం పాకం అంతా వేసేసరికి గోరుమిటి అనేది మనకి ఇలాగా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను తిన్నాను, మా ఇంట్లో అందరికీ కూడా నచ్చింది. పుట్టింటి వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు కదండి. వద్దు ఇంట్లో ఎవరు తినరు అని చెప్తున్నా పట్టుకెళ్ళి అని చెప్పి గోరుమిటి అయితే ఎక్కువ ఇచ్చారండి. అవి తీసుకొచ్చి మా ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాను, అలాగే మా ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా పెట్టానండి. వీడియోలో అయితే చూశారు కదండి. ఈరోజు మొక్కనుమ నాడు మనకి హరిదాస్ గారు ఇంటింటికి వచ్చి స్వయంపాకం అయితే తీసుకుంటారు కదండి. మా వీధిలోకి కూడా వచ్చారండి. మేమైతే బియ్యము డబ్బులు దక్షిణగా ఇచ్చి నమస్కరించుకున్నాము శ్రీరాముల వారిని. ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.